అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కళారంగంలో ఉన్నవారికి ఈ రోజు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రదర్శనలకు అద్భుతమైన స్పందన వచ్చి ప్రశంసల వర్షం కురుస్తుంది. వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడంలో వైఫల్యం ఎదురవుతుంది. మీ సామర్థ్యం ఉన్నతాధికారుల దృష్టికి రాదు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు తలక్రిందులవుతాయి. ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన రోజు. ప్రజల నుండి మీకు మద్దతు లభిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామితో కలిసి మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించి గుర్తింపు పొందుతారు. క్రీడలలో పాల్గొనేవారికి విజయం దక్కుతుంది. మీ ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది. అధిక పనిభారం కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం దొరకదు. సోషల్ మీడియాలో మీ వాడకం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ పోస్ట్లకు ఆదరణ లభిస్తుంది. అధికారులు మీ పట్ల సంతృప్తితో ఉంటారు. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. పాత మనస్పర్ధలు తొలగిపోయి తిరిగి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఒక మంచి సినిమా చూడటం మీకు ఆనందాన్ని, విశ్రాంతిని ఇస్తుంది. ఇది మీ బంధాలను బలపరుస్తుంది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోజంతా సానుకూల శక్తి మీ వెన్నంటే ఉంటుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ లక్ష్యాలను చేరుకుంటారు. వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. గతంలో మీరు చేసిన ప్రయత్నాల ఫలితాలు ఈ రోజు నిరాశను కలిగిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పాత పనుల నుండి ప్రతికూల వార్తలు వింటారు. ఇంటిని పునరుద్ధరించడానికి లేదా కొత్తగా నిర్మించడానికి ఇది మంచి సమయం. మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది. మీకు ఆనందాన్నిస్తుంది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోజంతా సానుకూల శక్తి మీ వెన్నంటే ఉంటుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ లక్ష్యాలను చేరుకుంటారు. వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. గతంలో మీరు చేసిన ప్రయత్నాల ఫలితాలు ఈ రోజు నిరాశను కలిగిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పాత పనుల నుండి ప్రతికూల వార్తలు వింటారు. ఇంటిని పునరుద్ధరించడానికి లేదా కొత్తగా నిర్మించడానికి ఇది మంచి సమయం. మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది. మీకు ఆనందాన్నిస్తుంది. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకోవడానికి ఈ రోజు చాలా మంచిది. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. కౌన్సిలింగ్ ద్వారా మానసిక సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ జీవితంలో శాంతి లభిస్తుంది. పశుపోషణకు సంబంధించిన పనులలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పశువుల ఆరోగ్యం గురించి చింత పెరుగుతుంది. కొంతమంది వ్యక్తులు మీ నమ్మకాన్ని ఈ రోజు వమ్ము చేస్తారు. మీరు ఇతరులపై అతిగా పెట్టుకున్న విశ్వాసం నిరాశకు గురిచేస్తుంది. సామాజిక సేవ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. దాతృత్వ కార్యక్రమాలకు విరాళాలు సేకరించడంలో ఇబ్బంది పడతారు. కోచింగ్ ఇవ్వడం లేదా తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. శిక్షణలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయి. కొత్త పద్ధతులను అవలంబిస్తారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఇతరులకు సహాయం చేస్తారు. మీ సలహాలు వారికి మార్గదర్శకమవుతాయి. దివ్య చింతనలో గడుపుతారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆధ్యాత్మిక చింతనపై మనసు ఏకాగ్రత చూపడం కష్టమవుతుంది. పూజా కార్యక్రమాలలో అడ్డంకులు ఏర్పడటం వలన ప్రశాంతత లోపిస్తుంది. వాతావరణం అనుకూలించకపోవడం వలన మీ దినచర్యలో మార్పులు తప్పవు. అకాల మార్పుల వలన ప్రయాణాలు లేదా బహిరంగ కార్యక్రమాలు ఆగిపోవాల్సి వస్తుంది. సంగీతం ద్వారా ఆనందం పొందుతారు. కొత్త పాటలు వింటారు లేదా పాడతారు. మార్కెటింగ్ రంగంలో మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న
వస్తున్న మనోవిచారాలు తొలగిపోయి శాంతి లభిస్తుంది. ధ్యానం ద్వారా పూర్తి ప్రశాంతత పొందుతారు. మీరు ఈ రోజు అధిక ప్రేరణతో ఉంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి చూపుతారు. మొక్కలు నాటడంలో పాల్గొంటారు. సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభాలను తెస్తాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీ ధైర్య సాహసాలు మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయి. మీరు ఎటువంటి అడ్డంకులను ఎదుర్కోవడానికి భయపడరు. పుస్తక సమీక్షలు రాయడానికి ఈ రోజు మంచి సమయం. మీ అభిప్రాయాలను పంచుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కళలు, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీ వినూత్న ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆవిష్కరణలను విజయవంతంగా ప్రారంభిస్తారు. మీరు మంచి వినోదాన్ని పొందుతారు. మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆలోచనాత్మక ఆటలలో విజయం సాధిస్తారు. మానసిక చురుకుదనం పెరుగుతుంది. ఆంజనేయుడిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. కొన్ని చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. న్యాయ నిపుణులను సంప్రదించడం మంచిది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అనుకోని నష్టాలు ఎదురవుతాయి. పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మీ సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. నాటక రంగంలో ఉన్నవారికి మంచి విజయం లభిస్తుంది. ప్రదర్శనలు ప్రశంసలు పొందుతాయి. ఈ రోజు చేసే పర్యటనలు అనుకున్నంత లాభదాయకంగా ఉండకపోవచ్చు. ప్రయాణాలలో అనవసరపు ఆలస్యం ఏర్పడవచ్చు. మీరు ఇతరుల సంక్షేమం కోసం చేసిన కృషికి గుర్తింపు లభిస్తుంది. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సామాజిక మాధ్యమాల అతి వినియోగం వల్ల కాలయాపన జరుగుతుంది. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లవచ్చు. సుదూర ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి. మీ సంకల్పం బలహీనపడవచ్చు. లక్ష్యాలను చేరుకోవడంలో నిలకడ లోపిస్తుంది. సామాజిక వర్గంలో మీ పరిచయాలు విస్తరిస్తాయి. కొత్త, ఉపయోగకరమైన వ్యక్తులను కలుసుకుంటారు. మీరు చేసే వ్యాయామం, యోగా వల్ల శారీరక శక్తి, మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయి. రోజువారీ ఫిట్నెస్ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాంకేతిక లోపాలు లేదా గణన లోపాలు ఎదురవుతాయి. మీరు ఆశించిన విధంగా పనులు పూర్తి చెయ్యలేరు. ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు నష్టాలను మాత్రమే కలిగిస్తాయి. షేర్ మార్కెట్లో ఊహించని పతనం ఎదురవుతుంది. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. వాటిని పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రాశివారు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. దూర ప్రయాణాలు చేయడం వలన అనుకోని ఇబ్బందులు వస్తాయి. మీరు చేసే కూర్పు పనులు, డిజైనింగుకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకత ప్రశంసించబడుతుంది. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడుపుతారు. మీ ఇంటి వాతావరణం ప్రేమ, శాంతితో నిండి ఉంటుంది. వృత్తిలో అభివృద్ధికి కొత్త మార్గాలు తెలుసుకుంటారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు సక్రమంగా ఉంటాయి. వాటిని అమలు చేయడంలో విజయం సాధిస్తారు. జల వనరుల పరిరక్షణలో మీ కృషి గుర్తింపు పొందుతుంది. నీటి సంబంధిత పెట్టుబడులు విజయాన్నిస్తాయి. ఈ రోజు మీరు చేపట్టే శుభార్థ క్రియలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇది మీ జీవితంలో సుఖసంతోషాలను పెంచుతుంది. స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చించడం వలన అనుకోని వివాదాలు ఏర్పడతాయి. పాత స్నేహాలు కూడా అపార్థాల కారణంగా దెబ్బతింటాయి. నాట్యం, ప్రదర్శనలలో పాల్గొనే కళాకారులకు ఈ రోజు సరైన వేదిక లభించదు. రిహర్సల్స్ సమయంలో అడ్డంకులు ఏర్పడతాయి. మీరు మరింత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకుంటారు. మీ దినచర్యలో క్రమశిక్షణ పెరుగుతుంది. వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. కౌన్సిలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. బీమా సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. క్లెయిమ్లు సులభంగా పరిష్కారమవుతాయి. పరిశ్రమలలో పనిచేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు ఈ 60 నిమిషాలు ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. వారు కఠినమైన అంశాలను కూడా చాలా తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలను నమ్మి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. టెక్నాలజీ సంబంధిత పరికరాలు మొరాయించవచ్చు. పనులకు అంతరాయం కలుగుతుంది. కొత్త సాంకేతికతను నేర్చుకోవడంలో వేగం తగ్గుతుంది. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది. డబ్బు వ్యవహారాలలో తీవ్రమైన నిరాశ లేదా నష్టాలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా లాభాలు ఆర్జిస్తారు. భూమి కొనుగోలుకు లేదా అమ్మకానికి అనుకూలమైన రోజు. ఈ రోజు చిన్నపాటి విషయాలకే పెద్ద గొడవలు జరిగే
జరిగే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. నెట్వర్కింగ్ అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.